ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి ఈనాటి బైబిల్ స్టడీకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం కొన్ని వాక్యాలను మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరొకసారి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు ఆయన చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రిక. అయితే ఎపాఫ్రోదితు అనేటువంటి ఒక విశ్వాసి, సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసి లేదా పౌలు గారి యొక్క మరి టీంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ సంఘంలో ఉన్నటువంటి యోగక్షేమాలను గూర్చి అపోస్తలుడైన పౌలు గారికి తెలియచేసినప్పుడు, అదేవిధంగా ఫిలిప్పీ సంఘంలో నుండి కొంత కానుకను పట్టుకుని వెళ్ళి మరి ఆయన యొక్క అవసరతల నిమిత్తము దాన్ని అక్కడ అందించినప్పుడు పౌలు గారు దానికి స్పందిస్తూ రాసినటువంటి పత్రిక. ఎపాఫ్రోదితు అనేటువంటి ఆయన అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి బహుశా చాలా విషయాలు మరి చర్చించినట్లుగా మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ సంఘంలో కొరింథీ సంఘంలో ఉన్నన్ని పెద్ద పెద్ద సమస్యలేమీ మనకి కనిపించకపోవచ్చు, కానీ సంఘంలో అయితే సమస్యలు ఉన్నాయి. అయితే ఆ సమస్యలను ఎలాగా పరిష్కరించుకోవాలి ఒక సంఘంగా అనేటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని దైవ ప్రేరేపణ చేత రాసినటువంటి మాటలు ఇవి. 2వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం కొన్ని మాటలను చదువుకోవచ్చు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను అనేటువంటి మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను అనేటువంటి ఈ మాటల్ని మనం చూస్తాం. ఇందులో రాసినటువంటి ప్రతి పదము కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని యొక్క అర్థాలను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇఫ్ దేర్ బీ దేర్ ఫోర్ ఎనీ కన్సోలేషన్ ఇన్ క్రైస్ట్ అని ఉంటుంది. మిమ్మల్ని 4 నుంచి 6 వచనాల వరకు చదువుకుని రమ్మన్నాను, కానీ మనం మొదటి నుంచి 6 వచనాల వరకు లేదా తర్వాత వచనాలు కూడా మనం చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే దీని యొక్క కాంటెక్స్ట్ గురించి, సందర్భం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తప్పనిసరిగా అధ్యాయం అంతా కూడా మనం చదవాలి. అధ్యాయం అంతా మనం చదవకపోతే అక్కడ ఏ విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడో మనకి అర్థం కాదు. కొన్నిసార్లు ఈ సందర్భం తెలియాలంటే పుస్తకం అంతా కూడా చదవవలసి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సందర్భం గూర్చి అంటే ఒకే మాట రాయవచ్చు, కానీ ఆ పైన ఉన్నటువంటి వచనాలు కానీ కింద ఉన్నటువంటి వచనాలు కానీ మనం చదివితే అక్కడ ఏ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాడు అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతాయి. మీరు గమనించారో లేదో కానీ 1వ అధ్యాయము చివరి వచనాల్లోనికి కానీ మనం వెళ్తే అక్కడ ఏమంటాడంటే, ఒక్క భావంతో ఉండాలి అని తెలియజేస్తాడు. ఏక మనస్సుతో ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఏక ఆత్మతో ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. మరలా ఇదే పదాలను 2వ అధ్యాయంలో రిపీటెడ్గా మనం చూస్తాం. చూడండి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. కావున అంటే దేర్ ఫోర్ అనేటువంటి మాట వాడబడింది, కానీ లిటరల్గా దాని యొక్క అర్థాన్ని కానీ మనం చూసినట్లయితే సిన్స్ అనేటువంటి పదం అక్కడ మనం చూస్తాం. అంటే క్రీస్తునందు ఒక ఆదరణ అంటూ మనకుంది. క్రీస్తునందు ఒక ప్రేమ, ఆ ప్రేమ వలనైనటువంటి ఆదరణ మనకుంది. క్రీస్తునందు మనకి ఒక సహవాసం ఉంది. క్రీస్తునందు మనకి ఒక దయారసం ఉంది, వాత్సల్యం ఉంది అనేటువంటి విషయాలు మనకి తెలియజేస్తాడు. అసలు ఈ యొక్క ఆదరణ అనేటువంటి విషయాన్ని మనం చూడాలి తప్పనిసరిగా. పరిశుద్ధాత్ముడు ఈ ఆదరణ మనకి దయచేస్తాడని వాక్య భాగంలో మనం చూడవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటని మనం చూస్తాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. క్రీస్తులో ఉన్నటువంటి వారికి శ్రమలు అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. అవి
ఏ విధమైనటువంటి శ్రమలైనా మనం ఎదుర్కోవలసిందే. మానసికమైనటువంటి శ్రమలు కావచ్చు, శారీరకమైనటువంటి శ్రమలు కావచ్చు. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది. లాస్ట్లో చెప్పేటువంటి మాట ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను అనే విషయాన్ని తెలియజేస్తాడు. 1వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి క్రైస్తవులకి, విశ్వాసులకి శ్రమలేమీ కూడా కొత్తవేమీ కాదు. కానీ శ్రమలు వచ్చాయి కదా అని అక్కడే ఆగిపోయేటువంటిది విశ్వాస జీవితం కాదు. మనకి రకరకాల శ్రమలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందికి వచ్చేటువంటి శ్రమలు మరొక వ్యక్తులకి రాకపోవచ్చు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు మరొక కుటుంబంలో లేకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలకి శ్రమలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి, సహజంగా వస్తాయి. అయితే ఈ శ్రమల్లో ఏం జరుగుతుంది అంటే మన యొక్క క్యారెక్టర్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే దేవుడు మన యొక్క క్యారెక్టర్ని డెవలప్ చేస్తాడు. ఎలా డెవలప్ చేస్తాడు అంటే ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనల్ని మలుచుకుంటాడు. శ్రమలు అనేటువంటివి వచ్చినప్పుడు చాలామంది చిరాకు పడతారు. తప్పనిసరిగా అది విసిగించేటువంటి పరిస్థితే. ఇలాంటి తరుణంలో కొంతమంది ఏం చేస్తారంటే దే విల్ గివ్ అప్, వాళ్ళు విడిచిపెట్టేస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది వీ హ్యావ్ టు ఎండ్యూర్, అంటే వాటిని మనం ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడే ఆ నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది, దాని యొక్క ఫలం అనేటువంటిది మనము చూడగలుగుతాము. అయితే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు ఎంత ఎక్కువగా అయితే విస్తరిస్తున్నాయో క్రీస్తులో ఉన్నటువంటి ఆదరణ కూడా అంతే ఎక్కువగా విస్తరిస్తూ ఉంది. ఈ మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ, మీ చుట్టూ రకరకాల తలనొప్పులు ఉన్నప్పుడు, మీ చుట్టూ రకరకాల ఒత్తిళ్ళు ఉన్నప్పుడు, రకరకాల శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒంటరిగా భావించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈ మాటకి అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి ఆదరణ మనల్ని అక్కడికక్కడే లేవనెత్తుతాడంట. అంటే ఏ స్థితిలో అయితే మనం అలా కృంగిపోయి ఉంటామో అదే పరిస్థితిలో నుండి మనల్ని అక్కడికక్కడే లేవనెత్తాడు. అంటే ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయమే. మన దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడకపోవచ్చు, మన దగ్గరికి వచ్చి 2 ఆదరణ మాటలు ఎవరు చెప్పకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు మన యొక్క సమస్యలు. అవునా కాదా? మన యొక్క సమస్యలు మనం ఎవరితోనైనా చెప్పుకుంటే కొన్ని మాత్రమే మనం చెప్పుకోగలం. ఏమైతే చెప్పుకోగలమో అవి మాత్రమే చెప్పుకుంటాం. మిగతా సమస్యల్ని మనం పంచుకోలేం. మరి ఎవరి దగ్గర? రహస్యమందు చూసేటువంటి దేవుని దగ్గర మాత్రమే ఆ యొక్క విషయాలను మనం చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకోమంటే, మనం చెప్పుకుంటే ఎగతాళి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. మనం చెప్పుకుంటే నాకే సమస్యలు ఉన్నాయి, ఇంకా నీ సమస్యలు ఏం చెప్తావు నాకు అనుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇంకా ఎందుకు చెప్పుకోమంటే, ఈ వ్యక్తి నన్ను విడిపించగలడా, నాకు సహాయం చేయగలడా అనేటువంటి ధోరణిలో మన యొక్క సమస్యలని చెప్పుకోలేం. అలాంటి తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని లిఫ్టప్ చేస్తాడు అని వాక్య భాగంలో రాస్తుంది. అంటే ఇది న్యాచురల్గా కలుగుతుంది, వెదర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్. అంటే సాధారణంగా ఒక విశ్వాస యొక్క జీవితంలో కొన్ని రకాల శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఆదరణ కదువైనటువంటి సమయంలో నీవు అనుకోకుండానే దేవుడు నీ లోపల ఆదరణ కలుగు చేస్తాడు. అందుకనే ఆ కొన్ని నిమిషాలు కొంచెం గలిబిలి జరిగినప్పటికీ మరలా ఆ మరుక్షణంలో ఏం జరుగుతుందంటే సమాధానం అనేటువంటిది కలుగుతుంది. ఇది ఎవరు ఇస్తారు అంటే ఏదో మ్యాజికల్ పవర్ ఏమీ కాదు. ఇది ఎవరిచ్చేది అంటే న్యాచురల్గా దేవుడు తన యొక్క బిడ్డల నిమిత్తము ఇచ్చేటువంటి ఆదరణ. కాబట్టి అపోస్తులైన పౌలు అంటాడు ఏంటంటే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. అంటే మరలా ఏం చెప్తున్నాడు? మేము శ్రమ పొందుతున్నాము. ఎవరి కొరకు అంటే మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు. మీరు రక్షించబడాలని, మేము పొందుకుంటున్నటువంటి ఈ యొక్క ఆదరణను కూడా మీరు పొందుకోవాలని మేము శ్రమ పొందుతున్నాము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్లు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది.
అని చెప్తూ ఉన్నాడు. మీరు శ్రమల్లో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఆదరణ గురించి మాట్లాడుతున్నాడు, శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో క్రీస్తునందు మనకి ఒక ఆదరణ ఉంది. ఈ ఆదరణ ఏం చేస్తుందంటే నీవు భరించలేనటువంటి శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, నీవు భరించలేనటువంటి ఒత్తిడి గుండా వెళ్తూ ఉన్నప్పుడు, నీ యొక్క ఒత్తిడుల నుంచి శ్రమల నుంచి నాకు ఇంకా ఎటువంటి ఆదరణ లేదు, దొరకడం లేదు అని బాధపడుతున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తానే ఆదరణ నీకు కలిగి చేస్తాడు అని వాక్య భాగంలో చాలా స్పష్టంగా రాస్తుంది. చూడండి, మన యొక్క శరీరం మీద తగిలినటువంటి గాయాలు దేవుడు ఎంత గొప్పగా ఈ యొక్క శరీరాన్ని తయారు చేశాడంటే, ఏదైనా ఒక చిన్న గాయం శరీరం మీద అయిందంటే దానికి అదే హీల్ చేసుకునేటువంటి స్వభావం ఉంది ఈ శరీరానికి. అంటే ఏదైనా ఒక గాయం పడింది అనుకోండి, ఆ గాయం ఏమవుతుందంటే నెమ్మదిగా దగ్గరకు వస్తూ ఉంటుంది, దానికి అదే కూడుకుంటుంది, దానికి అదే మానిపోద్ది. ఇది శరీరానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప గుణలక్షణం. సో అదేవిధంగా రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసేటువంటి ఈ యొక్క ఆదరణ సమస్తమైనటువంటి మానసికమైనటువంటి శ్రమల నుంచి, మానసికమైనటువంటి ఒత్తిడుల నుంచి, మానసికమైనటువంటి గాయాల నుంచి విడుదల కలుగు చేస్తుంది ఈ యొక్క ఆదరణ. ఇది సాధారణమైనటువంటి ఆదరణ కాదు. మనం చాలాసార్లు ఫ్యూనరల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మెమోరియల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ట్రిబ్యూట్స్ చెప్తాం, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడని చెప్తాం. అది అంత ఈజీ మాట ఏమీ కాదు. పరిశుద్ధాత్ముడి గురించి రాయబడినప్పుడు ఆయన గురించి ఏమని మీనింగ్ ఉంటుందంటే, వన్ హూ కమ్స్ అలాంగ్ సైడ్ అని ఉంటుంది. అంటే మన ప్రక్కగా వచ్చి మన గుండెలపై చేతులు వేసి ఆదరిస్తారు చూసారా, అలాంటి ఆదరణ దేవుడు కలిగి చేస్తాడు అని వాక్య భాగంలో మనం చూస్తాం. అదేవిధంగా ఈ 3వ వచనంలో కూడా మనము ఈ మాటను చూడగలం. ఏంటంటే, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఆయన సమస్తమైనటువంటి ఆదరణను దయచేసేటువంటి దేవుడు. ద వరల్డ్ ఈజ్ ట్రబులింగ్ అంటే ఎక్కడ చూసినా సమస్యలు, ఎక్కడ చూసినా శ్రమలు, ఎక్కడ చూసినా రోదన, దుఃఖము అనేటువంటిది ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సమాజంలో ప్రతిదీ కూడా అడ్వాన్స్డ్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్రమని లేకపోతే ఈ దుఃఖాన్ని వ్యక్తపరిచేటువంటి వ్యక్తులు చాలా తక్కువగానే మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ దుఃఖము, ఈ శ్రమలు ఇవన్నిటువంటివి చాలా ఎక్కువగా మనకి కుటుంబాల్లో కనిపిస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇచ్చేటువంటి ఒక గొప్ప ధైర్యం ఏంటంటే, ఇట్ ఈస్ ఏ కన్సోలేషన్ ఇన్ క్రైస్ట్. అంటే క్రీస్తులో మనం ఒక కన్సోలేషన్ని కలిగి ఉన్నాం. క్రీస్తులో మనం ఒక కన్సోలేషన్ని కలిగి ఉన్నాం. చూడండి, దావీదు జీవితంలో కూడా చూడొచ్చు. ఏంటంటే తన చుట్టూ కూడా మనుషులు గ్యాదర్ అయ్యారు. అందరూ కూడా రాళ్ళు తీసుకున్నారు, కొట్టేయాలనుకున్నారు, చంపేవాళ్ళనుకున్నారు. కానీ అలాంటి టైంలో అంటే ఏ ఆశ కూడా ఆయనకి కనిపించినటువంటి సమయంలో ఎవరు ఆదరించారు ఆయన్ని? దేవుడు మాత్రమే ఆదరించాడు. దేవుడు మాత్రమే ఆ పరిస్థితి నుంచి ముందుకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. మనం ఇంకా ముందుకి వెళితే ఇక్కడ సహవాసం గురించి మాట్లాడతాడు, ప్రేమ గురించి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే విశ్వాసులతో మాట్లాడుతున్నటువంటి మాటలే ఇవన్నీ కూడా. మనకి చాలా ఉన్నాయి క్రీస్తులో అని చెప్తూ ఉన్నాడు. ఏమున్నాయంటే మనకి ఆదరణ ఉంది క్రీస్తులో అని చెప్తూ ఉన్నాడు. మనకి క్రీస్తులో ప్రేమ ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఈ ప్రేమ అనేటువంటిది తక్కువే. కొన్నిసార్లు వీ ఫీల్ అన్లవ్డ్, అంటే వీ ఫీల్ రిజెక్టెడ్. ప్రజలు వేరే వేరే కారణాలను బట్టి మనల్ని రిజెక్ట్ చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే వెన్ వీ ఫీల్ అన్లవ్డ్, అది తప్పనిసరిగా బాధ కలిగించేటువంటి విషయమే ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి దేవుని యొక్క వాక్యము తెలియచేసేటువంటి విషయం ఏంటంటే, దేవునిలో మనకి ఇటర్నల్ లవ్ అనేటువంటిది ఉంది, శాశ్వతమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఉంది. ఇదేదో మాటలతో చెప్పుకునేటువంటి ప్రేమ కాదు. ఈ యొక్క ప్రేమ యొక్క వెచ్చదనాన్ని మనము అనుభవించాలి. దేవుడిచ్చేటువంటి ఈ ప్రేమను మనం స్పృశించాలి. మనము ఆ యొక్క ప్రేమ యొక్క తాకిడిని మనం పొందగలగాలి అనే విషయాన్ని ఇక్కడ
తెలియజేస్తాడు. మరలా మాట్లాడుతూ ఏమంటాడంటే, మనకు అంటూ ఒక సహవాసం ఉంది, క్రీస్తులో మనకి ఒక సహవాసం ఉంది, కోయినోనియా, ఫెలోషిప్, ఒక సహవాసం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. సహవాసం అంటే ఏంటంటే అందరూ గ్యాదర్ అయినప్పుడు షేరింగ్ ఆఫ్ థింగ్స్ టుగెదర్ అనేటువంటి అర్థం మనకి వస్తుంది. అంటే అందరూ గ్యాదర్ అయ్యి ఒక బ్రెడ్ ఉందనుకోండి, 10 మంది మధ్య 10 ముక్కలు చేసుకుని సమానంగా పంచుకోవడం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పంచుకుంటాడంట. అంటే మన బాధల్లో ఆయన కొన్ని బాధలను ఆయన మనతో పంచుకుంటాడు, షేర్ చేసుకుంటాడు ఆయన. అది వాక్యం తెలియజేస్తుంది. అందుకనే ప్రతిసారి మీకు ఏదైనా కష్టంగా ఉందా, శ్రమగా ఉందా, ఆయనతో చెప్పుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయండి అని కొన్ని వందల సార్లు ఎందుకు వాక్యంలో రాయబడిందంటే, హీఈస్ ఏ పర్సన్. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఏ ఫోర్స్, హీఈస్ ఏ పర్సన్, హీ హ్యాస్ ఎమోషన్స్. ఆయనకి భావోద్వేగాలు ఉన్నాయి, ఆయనకి చిత్తం ఉంది, ఆయన అర్థం చేసుకోగలడు. కాబట్టి వాక్యం తెలియజేస్తుంది, నీవు ఎక్కడైతే శ్రమ పడుతున్నావో, ఎక్కడైతే కష్టపడుతున్నావో, ఎక్కడైతే వెన్ యూ ఫీల్ అన్లవ్డ్, నీవు రిజెక్టెడ్గా కనబడుతున్నావో అలాంటి చోట నీ కళ్ళు మూసుకుని దేవుణ్ణి అడగాలి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. తర్వాత ఏమని మాట్లాడతాడంటే ఏక మనస్సు గురించి మాట్లాడతాడు. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము, ఈ మూడింటి గురించి మాట్లాడతాడు. ఇంగ్లీష్లో ఏమనుందంటే, ద సేమ్ లవ్ బీయింగ్ విత్ వన్ అకార్డ్ అండ్ వన్ మైండ్, సేమ్ లవ్ బీయింగ్ విత్ వన్ అకార్డ్ అండ్ వన్ మైండ్ అని తెలియజేస్తాడు. అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే, యూనిటీ అనేటువంటిది ప్రాబ్లంగా ఈ కాంటెక్స్లో మనకి కనిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి దీన్ని అపోస్తలుడైన పౌలు ఎలా డీల్ చేస్తున్నాడు అంటే, దేవుని యొక్క దైవ ప్రేరేపణ చేత ఈ మాటలను రాస్తూ చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇదిగో మీకు కొన్ని విషయాలను చెప్తూ ఉన్నాను, ఈ విధంగా చేస్తే మీలో ఐక్యత అనేటువంటిది వస్తుంది అనే విషయాలను తెలియజేస్తున్నాడు. చూడండి 3వ వచనం, కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక అంటాడు. కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను. ఈ కక్ష అనేటువంటి పదానికి సెల్ఫిష్ యాంబిషన్ అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇంగ్లీష్లో స్ట్రైఫ్ అని ఉంది కింగ్ జేమ్స్ వర్షన్లో. అయితే దాని యొక్క మీనింగ్ కానీ చూస్తే సెల్ఫిష్ యాంబిషన్ అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే ఏంటి దీని యొక్క అర్థం ఏంటి అంటే, దానికి ఇంకా కొంచెం లోతుగా మనము ఆ యొక్క విషయాన్ని కానీ అర్థం చేసుకోగలిగితే, స్వార్థపూరితమైనటువంటి ఒక యాంబిషన్ అనే విషయం మనకి అర్థమవుతుంది. ఏంటంటే కొన్నిసార్లు ప్రజలు, అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు కానీ, క్రీస్తుని నమ్ముకున్న వారు కానీ, క్రీస్తుని నమ్ముకునేటువంటి వారిని కానీ ఎక్కడ డిఫరెన్స్ అనేటువంటిది మనకు కనబడుతుంది. వాళ్ళు పనులు చేస్తారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు కూడా పనులు చేస్తారు. ఎక్కడ డిఫరెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది అంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏం చేసినా కానీ సెల్ఫిష్ యాంబిషన్తో చేయకూడదు అని వాక్యంలో చాలా స్పష్టంగా రాస్తుంది. ఈ సెల్ఫిష్ యాంబిషన్కి తర్వాత ఇంకొకటి తోడైంది ఏంటంటే వృధా అతిశయము. దీన్ని ఏమంటారంటే వెయిన్ గ్లోరీ అంటారు. ఈ 2 పదాలు కూడా ఒకే వరుసలో రాయబడినటువంటి పదాలు. అంటే ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి రాయలేదు. అంటే ఈ సెల్ఫిష్ యాంబిషన్ ఎందుకు వచ్చింది అంటే, వెయిన్ గ్లోరీ అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి, వృధా అతిశయము అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ ఏం చూస్తామంటే, ఆ గ్రీకు పదాన్ని కానీ దానికి అర్థం చూస్తే చీప్ ప్రైడ్ అని ఉంది. చీప్, మనం చాలాసార్లు అంటాం కదా, చీప్గా బిహేవ్ చేయొద్దంటాం. చీప్ కాదు, చీప్, చాలా చీప్ ప్రైడ్. ఇంకా మనం చూస్తే ఎంప్టీ ప్రైడ్ అని ఉంది, ఎంప్టీ ప్రైడ్. అయితే దీనికి కానీ చూస్తే దీనికి ఎటువంటి బేసిస్ లేదంట, కింద ఎటువంటి బేసిస్ లేదు. సాధారణంగా చాలామంది గర్వంగా ఫీల్ అవుతుంటారు. అవునండి, గర్వంగా ఫీల్ అవుతారు చాలామంది. అయితే కొంతమంది గర్వానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. గర్వంగా ఫీల్ అవడానికి కూడా కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా ఎవరు కూడా గర్వంగా ఫీల్ అవ్వలేరు. సాధారణంగా ఇక్కడ రాసినటువంటి పదానికి చూస్తే అసలు దీనికి బేసే లేదంట. అందుకని ఎంప్టీ గ్లోరీ అని రాశాడు. అంటే కొంతమంది ఏమంటాడు దావీదు, కొంతమంది గుర్రాలను బట్టి, కొంతమంది
రథాలను బట్టి అతిశయపడతారు. అంటే గుర్రాలు రథాలు మన 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 రోజుల్లో లేవు. గుర్రాలు రథాలు దేన్ని బట్టి అతిశయపడతారు? కొంతమంది మేడలను బట్టి, కొంతమంది వాహనాలను బట్టి, కొంతమంది మిద్దెలను బట్టి, కొంతమంది వారికి ఉన్నటువంటి లగ్జరీయస్ సౌకర్యాలను బట్టి అతిశయపడవచ్చు. ఓకేనండి. కానీ నేనైతే నా దేవుడైన యెహోవా యందు అతిశయపడతాను. ద సేమ్ ప్రాసెస్ అపోస్తలుడైన పౌలు అంటాడు. అంటే నేను క్రీస్తు సిలువలో తప్ప నేను దేన్ని యందు కూడా నేను అతిశయపడను అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయనే మనకి జ్ఞానము, ఆయనే మనకి నీతి, ఆయనే మనకి పరిశుద్ధత, ఆయనే మనకు విమోచన. ఆ పైన రాయబడినటువంటి మాటలు కానీ చూస్తే అసలు అతిశయించడానికి వీలు లేకుండా రాశాడు. ఆ మాటలు పైన రాయబడినటువంటి మాటలు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి విధానం ఇది. ఇంకా అతిశయ కారణం ఎక్కడుంది అంటాడు. ఇంకా అతిశయించుకోవడానికి ఎక్కడుంది? మొన్నటి దినాన పాస్టర్ గారు నేను వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయము ఆ డిస్కషన్లో వచ్చింది. అపోస్తలుడైన పౌలు చాలా నాలెడ్జ్ కలిగిన వాడు, బాగా చదువుకున్నాడు. 1st సెంచరీలోనే ఆయన ఒక పరిసయ్యుడు, నిష్ట కలిగినటువంటి పరిసయ్యుడు. ఆ యూదుల యొక్క కోర్టులో ఒక లాయర్. ఆయన వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్, చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. కానీ వీటన్నిటినీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. దేవుడు ఆయన్ని ఎవరి మధ్యలోనికి పిలుచుకున్నాడు అంటే అన్ని జనుల మధ్యలోనికి పిలుచుకున్నాడు. అది ఆశ్చర్యం. అన్ని జనులకు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు, అబ్రహాం అంటే ఏంటో తెలియదు, సున్నతి అంటే ఏంటో తెలియదు, ఇస్సాక్ అంటే ఎవరో తెలియదు, వాళ్ళకి వాక్యాలు ఏమీ తెలియవు, లేఖనాలు తెలియవు పెద్దగా. అలాంటి వ్యక్తుల దగ్గరికి దేవుడు ఎవరిని పంపాడు? బాగా చదువుకున్నటువంటి వ్యక్తిని పంపాడు. మరి యూదుల దగ్గరికి, యూదుల్లో పరిసయ్యులు ఉన్నారు, నిష్ట కలిగిన వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి ఎవరిని పంపాడు అంటే పేతురు గారిని పంపాడు. చేపలు పట్టేటువంటి పేతురు గారిని పంపాడు. సో దేవుడు వాడుకునేటువంటి విధానం ఆ విధంగానే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరు అతిశయించకూడదండి. దేవుని ముందు ఎవరు కూడా అతిశయించకూడదు. మన ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ చూస్తే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన యొక్క శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, దేన్ని బట్టి కూడా అతిశయించకూడదు అని వాక్య భాగంలో రాస్తుంది. అయితే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, మీ సంఘంలో సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? యూనిటీ అనేటువంటిది సరిగా రావట్లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తిని మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఏం చేశాడో ఆ వ్యక్తిని బట్టి కానీ మీరు నడుచుకుంటే మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది అని చెప్పి మరలా చాయిస్ ఇస్తున్నాడు వాళ్ళకి. ఏంటంటే లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్, లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ అని చెప్తున్నాడు. అంటే చాయిస్ ఇస్తూ ఉన్నాడు, ఫోర్స్ చేసి చెప్పడం లేదు. ఈ మైండ్ని కానీ మీరు తీసుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది, ఈ మైండ్ని మీరు తీసుకోకపోతే సమస్య అనేటువంటిది సాల్వ్ కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొంతమందిని మనం అంటాం కదా, ఏం చూసుకుని అంతలాగా రెచ్చిపోతున్నారు అంటారు. అవునా? ఆమె ఏం చూసుకుని అంతలా రెచ్చిపోతుంది, ఏముంది వెనకాల అంటారు. అంటే ఏంటి? బేసిస్ ఏమీ లేదు. అంటే మన లెక్కలో చూసుకుంటే ఏముండాలి వెనకాల? కొంచెం ధనం ఉండాలి, కొంచెం ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంకేముండాలి, ఇంకా సొసైటీలో కొంచెం పేరు ఉండాలి. ఏం చూసుకుని అలా రెచ్చిపోతున్నాడు అంటే ఏమీ లేదు, అక్కడ బేసిస్ లేదు. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఎంప్టీ ప్రైడ్ అంటాం. అంటే మన లోక భాషలో చూసుకుంటే, లోకానుసారంగా చూసుకుంటే అది ఎంప్టీ ప్రైడ్ అంటాం. వెయిన్ గ్లోరీ, కన్సీట్ అంటే ఏంటంటే థింకింగ్ టూ హైలీ ఆఫ్ వన్ సెల్ఫ్, హ్యావింగ్ ఎక్సెసివ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ ప్రీ ఆక్యుపేషన్.
అంటే ఇప్పుడు నేనున్నాను, ఇంకా నా గురించే నేను ఆలోచించుకోవడం, ఎంతసేపు కూడా నా గురించే నేను ఆలోచించుకోవడం, నేను ఎక్కడున్నా కానీ నా గురించే ఆలోచించుకోవడం. అంటే నా యొక్క కలలు, నా డ్రీమ్స్, నేను ఏం చేసినా కానీ నన్ను నాతోనే ప్రీఆక్యుపై అయిపోవడం ఎక్కడికి వెళ్ళినా కానీ. సో దాన్ని ఏమంటారంటే వెయిన్ గ్లోరీ అంటారు. ఈ యొక్క వెయిన్ గ్లోరీ ఏం చేస్తుందంటే సెల్ఫిష్ మోటివేషన్ని కలిగి చేస్తుంది. సెల్ఫిష్ మోటివేషన్ని అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నాతో ప్రీఆక్యుపై ఉండిపోయాను కాబట్టి నేను ఏది చేసినా కానీ నాకు మహిమను తెచ్చుకోవడానికి చూస్తాను, నాకు పేరును తెచ్చుకోవడానికి చూస్తాను. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఏం చేసినా కానీ సెల్ఫిష్ యాంబిషన్తోనే చేస్తాను. ఇంకా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మీరు ఏం చేసినా కానీ అంటే కొంచెం లుక్ బిగ్గర్, మనం ఏదైనా జూమ్లో అది కొంచెం సరిగా కనిపించకపోతే ఏం చేస్తామంటే ఇంకా కొంచెం పెద్దగా చేయండి అంటాం, కొంచెం పెద్దగా చేయండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాట కూడా అదే. మీరేం చేసినా కానీ ఏం చేయొద్దు, బోర ఊదించొద్దు. పరిసయ్యులను చూడండి, లేకపోతే శాస్త్రులను చూడండి. మీరేం చేసినా కానీ సెల్ఫిష్ యాంబిషన్తో చేయొద్దు, అంటే మీరు కొంచెం పెద్దగా కనిపించడానికి చేయొద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. స్టెప్ 1 ఏంటంటే సెల్ఫిష్ యాంబిషన్ అనేటువంటిది మనలో ఉండకూడదు, క్రైస్తవుల్లో ఉండకూడదు. అది చంపివేయబడాలి అనే విషయాన్ని దేన్ని బట్టి తెలియజేస్తున్నాడంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ చాలా థియోలాజికల్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఈ 3-4 వచనాల ముందు జరుగుతున్నటువంటి వాదనలు కానీ లేకపోతే దాని గురించి టీచ్ చేయబడుతున్నటువంటి కొన్ని ఫాల్స్ డాక్ట్రిన్స్ ఏమైతే ఉన్నాయో నెక్స్ట్ వీక్లో తర్వాత వచ్చేటువంటి బైబిల్ స్టడీలో మీకు తెలియజేస్తాను. కానీ జస్ట్ ఫర్ నౌ ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి, అంటే ఆ స్వరూపము అనేటువంటి మాట ఆయన యొక్క నేచర్ను తెలియజేస్తుంది. నేచర్ ఆయన యొక్క నేచర్. సో ఆయన యొక్క నేచర్ ఏంటంటే అన్చేంజింగ్ నేచర్. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అంటే చేంజ్ అనేటువంటిది ఆయనలో లేదు. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే ఏంటి, ఆయన ఆదిలో ఎలా ఉన్నాడో ఆయన యొక్క మహిమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు మహిమ ఉంది. ఆ త్రిత్వములో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. త్రిత్వంలో తండ్రి కుమారుడి కంటే తక్కువేమీ కాదు, కుమారుడు తండ్రి కంటే తక్కువేమీ కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడి కంటే ఎక్కువ కాదు, కుమారుడి కంటే తక్కువ కాదు. ఈ సమానత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సమానమైనటువంటి మహిమను తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఈక్వల్గా ఉన్నటువంటి ఎస్సెన్స్ను తెలియజేస్తూ ఉన్నాడు. ఈక్వల్గా ఉన్నటువంటి బీయింగ్ని తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి నేచర్ను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నేచర్ ఏంటంటే అన్చేంజింగ్ నేచర్. ఈ నేచర్ అనేటువంటిది మారదు. స్టెప్ 1 ఏంటంటే సెల్ఫిష్ యాంబిషన్ గురించి మాట్లాడుతున్నాడు. స్టెప్ 2లో వెయిన్ గ్లోరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. స్టెప్ 3లో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. స్టెప్ 3లో ఏమంటాడంటే చూడండి, ఇన్ లోలీనెస్ ఆఫ్ మైండ్ లెట్ ఈచ్ ఎస్టీమ్ అదర్స్ బెటర్ దాన్ హిమ్సెల్ఫ్. మీరు ఏం చేసినా కానీ కక్షతోనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ కూడా చెయ్యొద్దు అని చెప్తున్నాడు. మరి ఏం చేయాలి అంటే వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని చెప్తాడు. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలంట. క్రీస్తులో ఎదిగేటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే మనం ఎవరినైనా చూసినప్పుడు ఈ వ్యక్తి నాకంటే తక్కువవాడు అనేటువంటి భావన ఉండకూడదంట ఏ విషయంలోనూ కూడా. అంటే నువ్వు బాగా టాలెంటెడ్ అయి ఉండొచ్చు, బాగా పాడి వ్యక్తే అయి ఉండొచ్చు, బాగా చదివి వ్యక్తే అయి ఉండొచ్చు, ఓకేనండి, బాగా అన్ని విషయాల్లో రాణించే వ్యక్తే అయి ఉండొచ్చు. కానీ సాటి సహోదరిని కానీ చూసినప్పుడు ఇతడు నాకంటే తక్కువడు, ఈమె నాకంటే తక్కువది అనేటువంటి ఆలోచన వచ్చిందా, ఆ సమయంలోనే కూర్చుని నేను రక్షించబడ్డానా లేదా అనేటువంటిది రక్షణను గూర్చి
తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, మీరు ఇతరుల కంటే అంటే ఇతరుల యొక్క ఇంట్రెస్ట్ చూడాలి, అంటే ఇతరులని యోగ్యులుగా మీరు ఎంచాలి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇతరుల్ని యోగ్యులుగా ఎంచాలి? మరి విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు ఈ మాట. మరి అవిశ్వాసుల సంగతి ఏంటి? అవిశ్వాసులను కూడా యోగ్యులుగానే ఎంచాలా? మనం అవిశ్వాసులను కూడా యోగ్యులుగానే ఎంచాలా? ఒకసారి ఆలోచించాలి. వారు వెలుగులేనటువంటి వారు, అంటే ఈ వెలుగు అనేటువంటిది అవిశ్వాసుల్లో లేదు. ఎవరైతే క్రీస్తుని కలిగి లేరో వారు క్రీస్తు వారు కారు అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే క్రీస్తు వారు కారో క్రీస్తు యొక్క వెలుగు వారిలో లేదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. చూడండి 14-15 వచనాలు మనం ఒకసారి చూద్దాం. 14-15 వచనాలు 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగినట్లు, అంటే దేవుని బిడ్డలగినట్లు ఏం చేయాలంట? సనుగులు మానుకోవాలంట, సంశయాలు మానుకోవాలంట, సమస్త కార్యములు చేయాలంట. ఏం మానుకోవాలి? సనుగులు మానేసుకోవాలి, సంశయాలు మానేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ మానుకుని సమస్త కార్యాలను జరిగించాలి. ఒకవేళ ఎలా జరిగించకపోతే బయట ఉన్నటువంటి మూర్ఖమైనటువంటి వక్రజనానికి దేవుని బిడ్డలకి మధ్య వ్యత్యాసం అనేటువంటిది ఉండదు. ఎక్కడ డిఫరెన్స్ అనేటువంటిది తెలుస్తుంది? చాలా స్పష్టంగా రాశాడు. ఏంటంటే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య మీరు నివసిస్తున్నారు. ఈ మూర్ఖమైనటువంటి వక్రజనం మధ్య మీరు నివసించేటప్పుడు మీకు వారికి తేడా తెలియాలంటే మీరు నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందలేనటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు అని చెప్తాడు. మరలా 16వ వచనంలో ఏమంటాడంటే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని, ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటే ఏమని చెప్తున్నాడు? యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటలే తెలియజేస్తూ ఉన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నాడు. ఎవరైనా దీపాన్ని వెలిగించి మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టడు. ఈ వెలుగు ఏం చేస్తుందంటే డార్క్నెస్ని ఎక్స్పెల్ చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే వెలుగై ఉండాలి, ఎక్కడుంటే అక్కడ మాడిపోకూడదు, ఎక్కడుంటే అక్కడ తగలబడిపోకూడదు, ఎక్కడుంటే అక్కడ వెలుగు, నీ వెలుగు ఇతరులకి ప్రకాశించాలి. పలానా వ్యక్తి మా ఇంటికి వచ్చాడండి, ఆ వెలుగు మేము పొందుకున్నాం అని చెప్పాలి. పలానా వ్యక్తి నాతో మాట్లాడాడండి, పలానా వ్యక్తి నాతో మాట్లాడింది, ఆ వెలుగుని నేను పొందుకున్నాను అని చెప్పాలి. మనం ఇతరులతో మాట్లాడిన తర్వాత కానీ, ఇతరులతో సమయాన్ని స్పెండ్ చేసిన తర్వాత కానీ మనము వాళ్ళ యొక్క జీవితాలని చీకట్లోకి నెట్టివేసేటువంటి జీవితాలుగా ఉండకూడదు అని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే మనము మూర్ఖమైనటువంటి వక్ర జనం మధ్య జీవిస్తున్నాము. అందువల్లనే యేసుప్రభువు వారు విశ్వాసుల్ని గొర్రెలతో పోల్చాడు. ఆయన మీరు గొర్రెలు అని పోల్చాడు, మీకు ఏమీ తెలియదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే మనము జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు అంటే త్రిత్వం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ అంటే ఆయన అప్పటికప్పుడు సంపాదించుకున్నది ఏమీ కాదు. పరలోకంలో ఆయనకున్నటువంటి మహిమ నిత్యత్వంలో ఎల్లప్పుడూ కూడా ఉంది. దానికి బిగినింగ్ లేదు, ఎండ్ అనేటువంటిది లేదు. సో కాబట్టి అప్పటికప్పుడు సంపాదించుకున్నది ఏమీ కాదు. మనం అప్పటికప్పుడు సంపాదించుకున్నవి ఉంటాయి, దాన్ని మనం హత్తుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అప్పటికప్పుడు సంపాదించుకున్నది ఏమీ కాదు, ఎల్లప్పుడూ నిత్యము కూడా ఆ మహిమలోనే ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే వాటికే హత్తుకుని ఆయన ఉండిపోలేదు. దీని గురించి ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రీకు పదాలని అనుసరించి ఒక స్టోరీ చెప్పాడు. ఏంటంటే ఒక రాజుగారు బాల్కనీలో నుంచి చూస్తున్నాడంట. బాల్కనీలో నుంచి చూస్తూ ఉంటే ఆ యొక్క అంతఃపురంలో బయట గేటు బయట ఒక అడుక్కుండేటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తి, వస్త్రాలు చిరిగిపోయాయి, చీకిపోయాయి, దుర్వాసన కొట్టేటువంటి వ్యక్తి. అయితే ఈ రాజుగారు ఆ వ్యక్తిని చేరుకుందాం అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే తన యొక్క కిరీటాన్ని తీసివేసి, తన యొక్క రాజు వస్త్రాలు తీసివేసి ఆయన ఆ యొక్క భిక్షగాడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే ఆ భిక్షగాడు అన్నాడంట, నాకే సరిపోవట్లేదు ఇక్కడ అడుక్కోవడానికి, నువ్వెందుకు వచ్చావు అన్నాడంట. నాకే సరిపోవట్లేదు,
నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని రిజెక్ట్ చేశాడంట. సో అదే యోహాను సువార్త 1:12 ఆయన తన వారి దగ్గరికి వచ్చాను, వాళ్ళు ఏం చేశారంట? ఆయన్ని రిజెక్ట్ చేశారు. దే హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. సో ఆల్సో వాళ్ళకి మనకి కూడా ఎటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని రిజెక్ట్ చేస్తున్నారు అంటే అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్రీడమ్, మన యొక్క ఫ్రీడమ్ను బట్టే, మన యొక్క ఫ్రీ విల్ని బట్టే రిజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి వాక్యంలో ఉంది, లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ. ఈ మైండ్ని నీలో ఉంచుకుంటే అంతా బాగానే ఉంటుంది, ఈ మైండ్ కానీ నీలో లేకపోతే అంతా కష్టమే అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. దాసుని రూపాన్ని ధరించుకోవడం ఏంటి? ఇక్కడ మళ్ళా ఏమంటూ ఉన్నాడు? నీవు నీ సహోదరుని చూసినప్పుడు నీకంటే బెటర్గా ఎంచుకోవాలి. నువ్వు అక్కడ ఆయన కంటే ఎక్కువైపోకూడదు, నీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువైపోకూడదు. అక్కడ నువ్వు తగ్గించుకోవాలి, నీ సహోదరుని బెటర్గా ఆలోచించాలి అని చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడు? మరి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను రిక్తునిగా చేసుకుని, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హ్యూమిలిటీ ఆఫ్ క్రైస్ట్. ఎంత తక్కువగా మరి తగ్గించుకున్నాడు అంటే దాసుని రూపాన్ని ధరించుకున్నాడు, మనుష్యుని రూపాన్ని ధరించుకున్నాడని వాక్యం తెలియజేస్తుంది. ఎవరు ఈ మనిషి? సాధారణంగా మనల్ని మనం తగ్గించుకోవాలని చూసినప్పుడు మనం ఏం చేస్తాం? మనకంటే తక్కువగా ఉన్నటువంటి స్పెసీస్ని మనం ఎంచుకుంటాం. దావీదు సౌలు ముందు తాను తగ్గించుకోవాలని అనుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను కౌజు పిట్ట లాంటి వాడిని అన్నాడు. కౌజు పిట్ట లాంటి వాడిని నేను ఒక మిన్నల్లి లాంటి వాడిని, ఒక మిన్నల్లిని నువ్వు చంపాలని చూస్తున్నావేంటి? ఒక కౌజు పిట్టని నువ్వు చంపాలని చూస్తున్నావేంటి? నేను చాలా చిన్నోడిని. తాను తగ్గించుకోవాలని చూసినప్పుడు కీర్తనకారుడు అంటాడు, నేను ఒక పురుగు వంటి వాడిని అంటాడు. ఓకేనండి. మళ్ళీ ఇంకొక చోట ఏమంటాడంటే నేను అడవిలో ఉన్నటువంటి ఒక గోడబాతు లాంటి వాడిని అంటాడు. అంటే ఏంటి? మనుషుడు తాను తగ్గించుకోవడానికి చూసినప్పుడు చుట్టూ చూస్తే ఏం కనిపించే? అందరూ మనుషులే కనపడుతున్నారు. సమానం అది. ఇప్పుడు ఏం చేశాడు? జంతువుల దగ్గరికి వెళ్ళాడు. జంతువుల దగ్గరికి వెళ్ళి చూశాడు, ఓకే చీమ కొంచెం చిన్నగా ఉంది, చీమతో కంపేర్ చేసుకుంటాను నా హ్యూమిలిటీని. లేకపోతే ఆ గూటి మీద ఉన్నటువంటి ఆ పక్షి చిన్నగా ఉంది. అంటే ఏంటి? యానిమల్ రెల్మ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడంటే తానుతో పోల్చుకున్నాడు. మెఫీబోషెత్ ఏమన్నాడో తెలుసా? మెఫీబోషెత్ దావీదు అంటాడు, నీవు వచ్చి నేను భోజనం చేసే దగ్గర భోజనం చేయంటే మెఫీబోషెత్ అంటాడు, నేను కుక్కలాంటి వాడిని అంటాడు. ఏమంటాడండి? నేను కుక్కలాంటి వాడిని. అంటే ఏంటి? తను తగ్గించుకుని చెప్తూ ఉన్నటువంటి మాట, నేను కుక్కలాంటి వాడిని. ఈ రోజున ఒక విషయాన్ని గమనించాలి. ఆర్డర్ ఏంటంటే దేవుడు చూడండి, ఆ కీర్తనలు 8వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం, నేను ముగిస్తాను. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో. ఓకే అండి. అక్కడ దేవుడు అనేటువంటి మాట తప్పుపడింది ట్రాన్స్లేషన్లో. ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటుందంటే ఫర్ దౌ హ్యాస్ట్ మేడ్ హిమ్ అ లిటిల్ లోవర్ దాన్ ది ఏంజల్స్ అని ఉంటుంది. అంటే మనుషుల్ని దేవుడు ఎలా తయారు చేశాడు? లిటిల్ లోవర్ దాన్ ది ఏంజల్స్, దేవదూతల కంటే కొంచెం తక్కువ వాణిగా చేశాడు దేవుడు. హిజ్కియా సమయంలో ఒక దేవదూత ఎంతమందిని చంపాడు? వచ్చి 1,85,000 మందిని. అంటే ఇంకా అక్కడ ఎక్కువ లేరు, ఇంకా అంతమందే ఉన్నారు. ఇంకెక్కువ ఉంటే ఎక్కువ మందిని వేసేస్తాడు వచ్చి. ఓకేనండి. సో మరి ఒక మనిషి అంతమందిని ఏమీ చేయలేడు, అంత పవర్ లేదు మనిషికి. దేవదూతకున్నంత పవర్ ఏమీ లేదు. దేవదూత కంటే కొంచెం తక్కువగా తయారు చేయబడ్డాడు. ఇప్పుడు ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఎవరంటే దేవుడు, తర్వాత ఎవరో దేవదూతలు, తర్వాత ఎవరో మనిషి. ఇప్పుడు దేవుడు తాను తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? మనుషులుగా మనం ఏం చేస్తున్నాం అంటే కుక్కతోనో నక్కతోనో పోల్చుకుని మనం తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు తాను తగ్గించుకోవాలంటే కొంచెం ఒక మెట్టు దిగి రావాలి. అంటే ఎవరున్నారు కింద? దేవదూతలు ఉన్నారు. మరి 3వ లైన్లో ఎవరున్నారు? మనిషి ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? 3వ మెట్టుకి దిగొచ్చాడు. అంటే ఏంటి? చాలా లోయెస్ట్ డిగ్రీ, అది చాలా లోయెస్ట్ డిగ్రీకి వెళ్ళిపోయాడు. సో కాబట్టి దీన్ని గమనించాలంటే ఈ విషయాలు మనకి కొంచెం అర్థం కావాలంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంతా చదవండి. రోమీలకు రాసిన పత్రిక మీరు ఇంటికి వెళ్ళి అసలు మనిషిని యొక్క స్టేటస్ గురించి మనకి
అర్థమవుతుంది. అంటే ఆయన తన్ను అంతగా తగ్గించుకున్నాడు. ఆయనకున్నటువంటి అవకాశాలని విడిచిపెట్టాడు. ఆయనకున్నటువంటి ఆధిక్యతలను ఆయన విడిచిపెట్టాడు. అంటే వాటినే హత్తుకుని ఉండిపోలేదు. ఆయన సింహాసనాన్ని లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని ఆయన దాన్ని హత్తుకుని ఉండిపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవారం కాదు. దాన్ని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి మనము ఈ విధంగా ఆయన గురించి మాట్లాడుకోగలుగుతున్నాం, ఆయనలో సంతోషించగలుగుతున్నాం. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాల్ని మరలా నెక్స్ట్ బైబిల్ స్టడీలో కూడా మనం ఈ యొక్క విషయాలను మనం చూద్దాం. సో ఫార్ ఏంటంటే ఐక్యత గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కక్ష, సెల్ఫిష్ యాంబిషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే వృధా అతిశయం, ఎంటీ గ్లోరీ నుంచి వస్తుంది. కింద బేస్ ఏమీ లేదు, అయినా కానీ వృధా అతిశయం. నీవు ఒకవేళ సెల్ఫ్ గ్లోరీని క్రియేట్ చేసుకోవాలని చూస్తే తప్పనిసరిగా సెల్ఫిష్ యాంబిషన్ అనేటువంటిది వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. వినయమైనటువంటి మనసు కలిగి ఉండాలి, ఒకరికంటే ఒకడు ఎక్కువగా యోగ్యుడని ఎంచుకోవాలి అని తెలియజేస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం విశ్వాసులకి అవిశ్వాసులకి మధ్య తారతమ్యాన్ని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు నాకంటే చాలా గొప్పోడువు, అన్ని విషయాల్లోనూ చాలా గొప్పోడువు, నీకు చాలా గొప్ప జ్ఞానం ఉంది అంటే దానికంతా దరిద్రమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే విశ్వాసికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఈ వాక్యం ఉంది. వాళ్ళు వెలుగు జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదంటే ఉపయోగించుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఎప్పుడూ కూడా నేను ఇదిగో ఇంకా నా జీవితంలో నాదంటూ ఏమీ లేదు అంటే విశ్వాసికి అవిశ్వాసికి గురించి వ్యత్యాసం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఇక్కడే చాలా తప్పు చేస్తుంటారు. చాలామంది క్రైస్తవ కుటుంబాలు సజెషన్స్కి ఎక్కడికి వెళ్తుంటారో తెలుసా? అవిశ్వాసుల దగ్గరికి వెళ్తుంటారు. ఏమవుతుంది అప్పుడు? అపవాది రాంగ్గా గైడ్ చేస్తుంటాడు. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి గొడవలకి అవిశ్వాసులను తీర్పు తీర్చమని వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఇంకా కాంప్లికేట్ చేస్తారు. సో దేవుడు దానికి ఆ డిఫరెన్స్ అనేటువంటిది చూపిస్తున్నాడు. దేవుడు ఆ విధంగా మనల్ని మరి ఈ యొక్క వాక్యాలు మన జీవితానికి అన్వయించుకోవడానికి సహాయం చేయనుగాక. మనము ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేము ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే అది మీరు చూపించినటువంటి కృప, ప్రేమ, వాత్సల్యము నా తండ్రి ప్రభువా. మీ వాక్యంలో మేము చూస్తున్నట్లుగా నా తండ్రి ప్రభువా, విశ్వాసులుగా నా తండ్రి శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడా మీరు కలిగి చేసేటువంటి ఆదరణ గొప్పది అని మేము నమ్ముచున్నాం. అది మా జీవితాల్లో మేము అనుభవించడానికి కృపను చూపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా నా తండ్రి ప్రభువా మరొకసారి నా తండ్రి మరి నాయన మరి సంఘముగా కూడి వచ్చి మీ మాటలను వినడానికి నా తండ్రి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన ఆసక్తితో నా తండ్రి మీ యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం. నా తండ్రి మీ యొక్క వాక్యాన్ని కేవలం వినేటువంటి వ్యక్తులుగా మాత్రమే మేము ఉండకుండా విని నా తండ్రి ప్రభువా వాటిని మా జీవితాల్లో అన్వయించుకుని ఫలించేటువంటి వ్యక్తులుగా ఉండడానికి కృప చూపించమని అడుగుచూ ఉన్నాం. వచ్చిన వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభువా. అదేవిధంగా మరి నాయన మరొకసారి మా మధ్యలో నాయన ప్రభువా ఉన్నటువంటి నాయన సిక్ పీపుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా మీరు వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. సంఘాన్ని సంఘ కార్యక్రమాలని మరొకసారి మీ యొక్క సన్నిధానంలో ఎత్తుపట్టుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగించుకోమని అడుగుచూ ఉన్నాం. నా తండ్రి VIP ప్రోగ్రాం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానయ్యన్న మీ దాసుని బలపరచండి, మీ మాటల చేత పంపించమని అడుగుతున్నాం. నా తండ్రి ప్రభువా ఎవరైతే నా తండ్రి ప్రభువా మీ యొక్క ఏర్పాట్లో ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడికి తోడుకుని వచ్చి మీ యొక్క రక్షణ సువార్తను వినిపింప చేయమని అడుగుచున్నాం. ఇప్పటి నుంచే వారి యొక్క హృదయాలను సిద్ధపరచమని అడుగుచున్నాం ప్రభువా. మీ వందనాలు స్తోత్రాలు. మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ మీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసే నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక.
నేడు మాకు కావలసిన అన్ని ఆహారం మాకు దయచేయం, మరణస్సులు మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము, మమ్మ శోధంలోనికి తేక కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక.